ప్రకృతి వైపరీత్యాలు న్యాచురల్ కెలామిటీస్ గురించి దేవుని లేఖనం చెప్తుంది. మీరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే ఆ 8వ అధ్యాయంలో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. 2025 సంవత్సరం జనవరిలో లాస్ ఏంజల్స్లో ఆ యొక్క అరణ్యాలన్నీ కూడా దహించబడ్డాయి. ఆ అరణ్యంలో దహించబడిన అగ్ని ఏదైతే ఉందో జనావాసాల మీదకి రావటం, అనేక వేలాది ఎకరాలు దగ్ధమైపోవటం. ఆ అగ్ని ఎలా ఉందంటే అమెరికానంతా కూడా కబలిస్తుందేమో అన్నటువంటి భయంతో ప్రజలు ఉన్నారు. అందులో చాలా సెలబ్రిటీస్ ఇల్లు దగ్ధమైపోయాయని, ప్రపంచవ్యాప్తంగా చాలా కలవరం తీసుకొచ్చింది. రక్తం కలిసిన వడగండ్లు కురుస్తాయని, అగ్ని భూమిపై పడుతుందని ప్రకటన 8వ అధ్యాయంలో చెప్పబడితే ఆకాశం నుంచి వడగండ్లు కురుస్తూ ఉన్నాయి. రక్తం కలిసిన వడగండ్లు అంటే అగ్ని వడగండ్లు కురుస్తాయని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మిజైల్స్ కురవట్లేదా? ఒక దేశం నుంచి మరొక దేశానికి మిజైల్స్ వేస్తున్నారు. బ్యాలిస్టిక్ మిజైల్స్ కావచ్చు, బంకర్ బస్టర్ బాంబ్స్ కావచ్చు, ఆటమిక్ బాంబ్స్ కావచ్చు, హైడ్రోజన్ బాంబ్స్, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి అగ్నిని తలపించేటువంటివిగా, అగ్ని వడగండ్లు తలపించేటువంటిగా ఉన్నాయి. ఇంకా వాతావరణంలో వింత మార్పులు సంభవిస్తాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, ఆకాశ శక్తులు కదిలించబడతాయని, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం మనం చదువుతుంటే నేడు అవి జరగట్లేదా? భూకంపాలు పెరిగిపోయినాయి. ఇంకా చెప్పాలంటే భయంకరమైన తుఫాన్లు పెరిగిపోయినాయి, సునామీలు పెరిగిపోయినాయి, ఇంకా టార్నాడోస్ పెరిగిపోయినాయి, అగ్ని పర్వతాలు బద్దలవటం, వాల్కనోస్ బద్దలవటం మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ భయంకరమైన న్యాచురల్ కెలామిటీస్ ముందెప్పుడైనా ఉన్నాయని ఆలోచించేయండి. 2000 సంవత్సరం నుంచే కదా ఈ భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇవి యేసు ప్రభు రాకడ సూచన. ప్రకటన 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ లేఖనం నెరవేర్చబడతా ఉంది.